ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మరి కేంద్రం నుంచి వాళ్ళ పార్టీ చెప్పదో లేకపోతే ప్రభుత్వం చెప్పదో తెలియదు, లేదా కనీసం పేపర్లు చూసేని తెలుసుకునైనా సరే వాళ్ళ దానికి సంబంధించి మోడీ సర్కార్ ఏం చేస్తుందో పార్టీకి సంబంధించి అయితే నేను పట్టించుకోను, కానీ మోడీ సర్కార్ ఏం చేస్తుందో రాష్ట్రానికి తెలుసుకోవాలి, చెప్పాలి కదా. అది చెప్పడం వాళ్ళకి ఎట్లా కాదు. రెండోది వాళ్ళకి తెలుగుదేశంతో ఎట్లా సాన్నిహిత్యం మెయింటైన్ చేయాలనే నాయకులు ఎక్కువ ఉన్నారు తప్పించి తమ పార్టీని బాగు చేసుకోవాలన్న ఆలోచన ఉన్నటువంటి నాయకులు లేరు. బోలెడంత మోడీ సర్కార్ ఇస్తుంది, కానీ చెప్పుకునే వాళ్ళు కరువైనటువంటి పార్టీ అది. దాన్ని పక్కన పెట్టేద్దాం. తాజాగా చూస్తే గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి పథకాన్ని పెట్టింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది వందన్ వికాస కేంద్రాలు, VDVK. ఇవి 100 కేటాయించింది ఆంధ్రప్రదేశ్కి. 100 రోజుల్లో ఈ వందన్ వికాస కేంద్రాలు పెట్టుకోవాలి. ఇవేంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకి 15 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క కేంద్రం ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ITDA వాళ్ళకి ఈ ఫండింగ్ ఇస్తారు. అక్కడ ఏ బ్రోకర్లు లేకుండా అక్కడ ఉన్నటువంటి గిరిజన రైతులే ఒక్కో వీడి కేంద్రం పరిధిలో 300 మందితో కలిపి ఒక సొసైటీగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు పండించే పంట ఉత్పత్తులు ప్రాసెసింగ్ కావాల్సిన పరికరాలు కొనుక్కోవాలి. వాళ్ళు ఏం కోరితే అదే కొనియాలి వాళ్ళకి. సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో వచ్చేది ఏంటి, జీడిపప్పు, తేనె, చింతపండు, పసుపు, చీపుర్లు, అట్లాగే రకరకాల పళ్ళు ఇట్లాంటి ఉత్పత్తి అవుతుంటాయి. వాటి ప్రాసెసింగ్కి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ని కొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి 100 ఒక్కొక్క సెంటర్కి 15 లక్షల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఇది 100 రోజుల్లోపు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వపు ఆదేశం. చంద్రబాబు సర్కార్ ఆ దిశగా అడుగులు పెడుతోంది. కాకపోతే ఇది పత్రికలు ఏంటంటే 100 రోజులు 100 వందన్ వికాస కేంద్రాలు లాంటి హెడ్డింగే పెట్టారు. కానీ అదే బాబు గారు డైరెక్ట్గా తీసుకుని ఉంటే బాబు అద్భుత ఆలోచన అని పెట్టేవాళ్ళు. కేంద్రం రాష్ట్రానికి ఏదన్నా ఇస్తుంటే అది లోపల పేజీల్లో చిన్న ముక్కగా వేస్తున్నారు. అదే సందర్భంలో బాబు గారు సాధించారని మళ్ళీ దాంట్లో ప్రారంభోత్సవం వార్తల్లో రాసుకొస్తున్నారు.